త్వరగా చెప్తాను. ఆయన పేరు ఉజ్జియా రాజు పేరు. ఈయన గురించి 2వ దినవృత్తాంతాల గ్రంథం 26 అధ్యాయంలో మొత్తం అంతా ఉంటుంది. అధ్యాయం అంతా ఆయనకి గురించి ఉంటుంది. త్వరగా చెబుతానండి. ఇతడు యోధారాజు. ఇతడు ఎలాంటివాడంటే మొదట్లో ఎలా ఉండేవాడంటే దేవుణ్ణి ఆశ్రయించేవాడు ఏదైనా. అలాగే యథార్థంగా ప్రవర్తించేవాడు. ఈ వచనాలన్నీ 26 అధ్యాయంలో 2వ దినవృత్తాంతం 26 అధ్యాయంలో 1 నుండి 3, 5 ఆ వచనాల్లో మీరు చూస్తారు. ఇతని గురించి మొదటి నుండి మీరు చూస్తే తెలిసిపోదు. ఈయన తల్లి పేరు అమాధ్య. ఆ రాజు పేరు, తండ్రి గారి పేరు అమాధ్య, తల్లి పేరేమో ఎకోల్య. చాలామంది తల్లుల పేర్లు రాయబడలే, కానీ ఈ తల్లి పేరు రాయబడింది. కారణం ఏంటంటే కొంచెం కొడుకు నేను మంచిదారిలో నడిపించుంటుంది. సరే, ఈయన కూడా మంచోడే ఏనండి. యథార్థంగా ఉన్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. తర్వాత యుద్ధాల్లో దేవుని సహాయమే తీసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న రాజులు ఏ రాజు బలం తీసుకోలేదు. తర్వాత ఇక 4వదిగా ఆయనలో మంచి ఏంటంటే అతడు స్థిరపడే వరకు కూడా దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయం పొందుకున్నాడు, విస్తరించబడ్డాడు దేవుని చేత. మరలా చెప్తున్నానండి, ఈయనలో ఉన్న మంచి క్వాలిటీస్: 1, యథార్థంగా ప్రవర్తించాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. 2వదిగా, 3వదిగా చూస్తే దేవుని సహాయముని తీసుకున్నాడు ఎంత భయంకర యుద్ధాలు వచ్చినా. అలాగే 4వదిగా దేవుని చేతే ఆశ్రయించబడ్డాడు, దేవుని మూలంగానే వర్ధిల్లాడు, దేవుని ద్వారానే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకున్నాడు. అంతా బాగుంది. మరి ఏమైంది? మరి ఈ రాజుని గురించి మనం ఎందుకు చదవాలి, ఎందుకు నేర్చుకోవాలంటే చూడండి, అతను స్థిరపడిన తర్వాత 16 వచనం చదవండి. 26, 16 చూడండి, అక్కడేముంది? అతడు స్థిరపడిన తర్వాత మనసున చెడిపోయాను అనండి. చెడిపోయాడు. ఏమయ్యాడు? స్థిరపడిన తర్వాత, బలపడిన తర్వాత, దేవుని ఆశ్చర్యకరమైన సహాయం పొందుకున్న తర్వాత, దేవుడు విస్తరించిన తర్వాత, బలపరిచిన తర్వాత గర్వం వచ్చింది. గర్వం ద్వారా ఏమైపోయాడు? బాగుపడ్డా? లేదు, చెడిపోయాడు వెంటనే. కనుక నేటి దినాల్లో చాలామంది ఏమీ లేనప్పుడు బెలబల అంట దేవుని దగ్గర కన్నీళ్ళు మున్నీళ్ళుగా రాత్రని పగలని ఈ రోజుని ఆ రోజుని లేకుండా మనం దేవుని దగ్గర గడుపుతాం, దేవునినే ఆశ్రయిస్తాం, దేవునిలో ఎంతో యథార్థంగా ఉంటాం. ఎలాంటి పోరాటాలు, జగడాలు, విరోధాలు, కలహాలు ఏమైనా ఎవరి ద్వారా వచ్చినా ఇక దేవుడే నాకు సాయం చేయాలని అందరి మీద జయం పొందేలాగా ప్రార్థన చేసుకుంటాం. దేవుని మూలంగానే ఆశ్రయించబడతాం. ఇక మంచిది అక్కడి వరకు. తర్వాత ఎలాంటి మనిషికైనా ఒక అతిశయం వచ్చేస్తుంది. ఎవరికైనా, చెప్పుతున్న నాకైనా, అలాగే ఇంటున్న మీకైనా, ఎవరికైనా మానవుల్లో తప్పకుండా వస్తుంది, ఏదో కాదు. కానీ అది రానివ్వకూడదు. అదే గొప్పతనం. గర్వించి చెడిపోతాం. గర్వము వలన అహంకారం, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును, నాశనానికి ముందు గర్వము. కనుక ఇక్కడ ఈ గర్వం తెచ్చుకుని ఈయన నశించిపోయాడు. ఏమైందంటే ఈ గర్వం ఎలా పని చేసిందో చెప్తేనండి. అంటే గర్వం ఉందని ప్రూఫ్ ఎలా అయిందంటే, రుజువు ఎలా అయిందంటే, మందిరానికి వచ్చాడు. ఇట్లాగే మందిరానికి వచ్చినప్పుడు యాజకుడు చేయవలసిన పని ఈయన చేస్తాడు. అంటే
ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నా, ఇక్కడ నుంచి వాక్యం చెప్పే యోగ్యత ఎవరిది? నాదే. ఎవరైనా మీలో ఏదైనా చిన్న మాట ఏదైనా చెప్పాలంటే అది అక్కడ కింద నుంచి చెప్పవచ్చు. నా స్థానాన్ని దైవజనుడు స్థానముతో అంటే దైవజనుడితో పోటీ పడతాం అనేది గర్వం. అలా పడ్డాడు. పడేవారికి వెంటనే అక్కడున్న యాజకులు, రాజుగారు కదా, రాజుకి ఎదురేముంది, ఆయన ధైర్యం చేసి కొంతమంది యాజకులు అక్కడ ఉన్నారు. వాళ్ళు అన్నారు, రాజా నీవు ఆ పని చేయటం నీకు ఘనత కాదు, నువ్వు అది చేయకూడదు, అది మా పని, మేము చేసే పని నువ్వు చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే పిల్లల్లో బర్త్డేలు చిన్న చిన్న కార్యక్రమాలు వచ్చినప్పుడు విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? పాస్టర్ గారిని ఎందుకులే, నేనున్నాను ప్రార్థన చేస్తా అని వాళ్ళు చేసేస్తారు. నీవు చేయకూడదు. యాజకుడు చేసే పని యాజకుడే చేయాలి, దైవజనుడే రావాలి. ప్రార్థన చేయాలంటే దేవుని ఆశీర్వాదం నీ ఇంటికి రావాలంటే ఎవరు రావాలని చెప్పండి? కొర్నేలి అని ఆయన ఉన్నాడు, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మీకు తెలుసు. ఆయన శతాధిపతి, నీతివంతుడు, మంచి పేరు ప్రఖ్యాతుడు, ఆస్తిపరుడు, పనివాడు చాలా ఉంది. అయితే ఆయనలో మంచి గుణం, ఆయన ప్రార్థన చేస్తే పరలోకం వెళ్ళిపోయిందని ప్రార్థన. దేవుని దూత ఆయన ఇంటికి దిగి వచ్చింది. అయినా దేవుడు అన్నాడు, ఇదిగో కొర్నేలి, మీకు రక్షణ రావాలంటే అదిగో పేతురు అనే దైవజనుని పిలిపించుకో, ఆయన వచ్చి మాట్లాడితే నీకు స్వస్థత వస్తుంది, రక్షణ వస్తుందని. కానీ చచ్చినట్టు ఇని భయపడి లోబడి తెప్పించుకున్నారు. అదంతా బైబిల్ ఉందా లేదా? నా సొంత మాట చూడండి, అక్కడ అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం చదువుకోండి. మరి అప్పుడు ఆయన వచ్చాడు, ప్రార్థన చేసాడు, ఆత్మ దిగొచ్చింది వాళ్ళ ఇంట్లోకి, అందరూ బాప్తిసం పొందారు, ఆనందించారు ప్రభువులో. అది అంతేగాని వినండి, సేవకురాలతో పోటీలు పడి శాపగ్రస్తులు కావద్దు ఎవరు కూడా. మేము తగ్గించుకుంటున్నాం కదా అని నెత్తి మీద ఎక్కారో నేలకేసి కొడతాడు దేవుడు. చెబుతున్నా, ముక్కు సూడుగా చెబుతున్నా, అర్థమయ్యేలా చెబుతున్నా. మేమేమనం నేనే కదా, ప్రపంచంలో ఏ పాస్టర్ గారు ఏమన్నాడు, సారీ యెహోవా ఈరే దేవుడు చూసుకుంటాడని వదిలేస్తాడు. యేసు ప్రభువు ఏమన్నాడంటే, బోధకుని కంటే శిష్యుడు ఎక్కువ కాదు, శిష్యుడే, బోధకుడే గొప్పవాడు. అందుకని మీ పైన నాయకులు ఉన్నవారు దుఃఖపడకుండా మీ కొరకు సంతోషంగా దీవించాలంటే వారి మాటకు మీరేమవ్వాలి? లోబడాలి. మీ పైన నాయకులు ఉన్నారు, ఆత్మీయ సంబంధమైన నాయకులు. కంపెనీకి వెళ్తే మీకు నాయకులు ఉంటారు, సూపర్వైజరు ఎవరు ఉంటాడు, ప్రభుత్వం ఉందా మనకు పరిపాలిస్తాకి. అక్కడ ఎదురు తిరిగితే ఊరుకుంటారా? మరి దైవికమైన ఆత్మ సంబంధమైన నాయకత్వానికి లోబడకపోతే దేవుడు ఊరుకుంటాడా? ఎదురు తిరిగినట్టు కదా, ఇది గర్వం కదా. యాజకుడు చేయవలసిన పని ఆయన చేయబోతున్నాడు. వెంటనే ఆయన యాజకులు అక్కడున్న దైవజనులు వచ్చి, రాజా 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 నువ్వు ఆ పని నాకు చెప్తారా మీరు అన్నట్టు వాళ్ళ మీద కోపంతో చెప్తాడు. ఈలోగానే దేవుడే అతను నొసటి మీద కుష్టు రోగాన్ని పుట్టించాడు. ఏ రోగం చెప్పండి? ఏ రోగం? చూస్తూ ఉండగానే అప్పుడు కుష్ఠరోగం వచ్చినటువంటి వాళ్ళు మందిరంలో ఉండకూడదు. మందిరంలో కుష్ఠరోగం వచ్చిన వాడిని ఎక్కడికి పాలెమునకు వెలపల తీసుకెళ్ళి పారేస్తారు, కనీసం ఇంట్లో కూడా వెళ్ళకూడదు. అట్లా డైరెక్ట్గా వేరే చోట రాదు. కనుక ఏదో గెస్ట్ హౌస్ కట్టించుకున్నట్టు ఆ గెస్ట్ హౌస్ కుష్ఠరోగి ఇల్లు అయిపోయింది. చచ్చే వరకు అక్కడే ఉండి చచ్చిపోయింది. అది ఆ యజ్ఞంలో ఉన్న విషయం. బాధ వేస్తుంది ఈ యజ్ఞం చదివినప్పుడు. మొదట 4 లక్షణాలు బాగున్నాయి. యథార్థంగా ఉన్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని సాయం తప్ప ఎవరి సాయం తీసుకోలేదు, దేవుని చేత అద్భుతంగా ఆశ్రయించబడ్డాడు. ఇన్ని మంచి గుణ లక్షణాల నుండి దేవుని చేత ఆశ్రయించబడ్డాక స్థిరపడిన తర్వాత ఏమొచ్చింది చెప్పండి? గర్వం. గర్వాన్ని ఎలా చూపించాడు? అది కూడా ఎవరి మీద చూపించాడు? అయ్యగారుల మీద. తోడికి తేరగొన్నాడు అయ్యగారు. దేవుని స్తోత్రం. దైవజనుడు మాట వినాలే. మనం దీవించబడాలంటే ఉనిగిపోతాం.
కనుక దైవజనుడికి ఎదురు చెప్పి దైవజనుడు దేవుని దాసుడు చెప్తున్న మాట దేవుని మాట కనుక వినాలి, లోబడాలి. అప్పుడు దేవుడు అందరిని ఆశ్రయిస్తాడు, అందరిని దీవిస్తాడు. మాట వినని పిల్లలు ఇల్లంతా పాడు చేసినట్టు మాట వినని విశ్వాసులు కూడా సంఘాన్ని పాడు చేస్తారు, గుంటనక్కలు అవుతారు. చూసే వాళ్ళు కూడా ఏ విశ్వాసులా, ఏ సంఘంరా బాబు ఇది, ఏ పాస్ గారు నన్ను ఆయన చెడ్డ పేరు. సంఘంలో విశ్వాసులారా, బిడ్డలారా, మీరు పిల్లలు, దేవుని బిడ్డలు. మంచి లక్షణాలు 4 ఉన్నాయి. ఒక్క విషపు లక్షణం పడింది. ఏంటి ఆ విషయం? గర్వం. ఆ గర్వమే మొత్తం అంతా చెడగొట్టేసింది తన లైఫ్ అంతా. చచ్చిపోయే వరకు కూడా మందిరంలో వెళ్ళే అవకాశం కూడా తన దొరకలేదు. ఇదికే చరిత్ర చాలా బాధాకరం. మంచి రాజు, కానీ గర్వం ద్వారా, అది కూడా ఎవరి మీద గర్వం అంటే దేవుని సేవకుల మీద. కనుక బిడ్డలారా, మీ అందరికీ నేను వందనాలు చెప్తూ బతిమలాడుకుంటూ చెప్తున్నా, ఎట్టి పరిస్థితులు అవ్వకూడదు. ఇదిగో నేను కూడా ఒక విశ్వాసగా పెరిగిన తర్వాతే నేను సేవకుని. ఎంత విధేయత చూపంటే, నేను 6 ఆడపిల్లల తర్వాత గానబాంగా పెంచబడినవాడిని. నాకు ఒక పని చెప్పాడు కదా మా ఇంట్లో. కానీ నేను విశ్వాసిగా ఉన్నప్పుడు గురువులు బట్టలు ముంచేవాడిని, చెప్పులు చూసేవాడిని. నా తమ్ముడు, సొంత తమ్ముడు ఒకసారి చూసి, రే బతికితే బలుసాక నెరుగుతుందా కానీ ఏంటి అన్నా వచ్చాయి ఏడ్చాడు. అది ఎప్పుడు నన్ను చూశాడు. నేనంత దీనత్వం తగ్గించుకున్నాను. అంటే దైవజనులు అంటే దేవుని స్థానంలో ఉన్నారు వారు. వాళ్ళలో ఒకవేళ ఏమైనా లోపాలు ఉన్నాయా దేవుడే చూసుకుంటాడు, మనకొద్దు. మన వల్ల విధేయత కలిగి ఉంది కాక. ఎందుకంటే దేవుడు వాళ్ళ ద్వారానే మనల్ని ఆశ్రయిస్తాడు. వాళ్ళు దీవిస్తే దీవెన, వాళ్ళు శపిస్తే శాపం. వాళ్ళు దుఃఖపడకూడదు, నొచ్చుకోకూడదు. మనం చూడగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సంతోషించాలి, ఆనందించాలి. ప్రభా, ఇది ఇలాంటి మంచి బిడ్డను నాకు ఇచ్చేవయ్యా, ఎంత విధే అయ్యా అని నీ గురించి దేవుని దగ్గర కన్నీరు కార్చాలి, కానీ నీ ఆశీర్వాదం కొరకు ప్రార్థించాలి, కానీ నిన్ను బట్టి అడగకూడదండి ఎవరు కూడా. సౌలు రాజును చూసి సమూయేలు ఏడిచాడు, ప్రవక్త ఏడిచాడు. ఆ ప్రవక్తను ఏడిపించినటువంటి ఆ సౌలు రాజు ఏమయ్యాడు మీ అందరికీ తెలుసు కదా, తను తానే హతమార్చుకున్నాడు. కనుక బిడ్డలారా, మేము మిమ్మల్ని ఏదో బెదిరించడానికో భయపెడతానుకో లేదా మమ్మల్ని పాస్టర్ గారు గొప్ప చేసుకోవటానికో నేను చెప్పట్లేదు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. నియమం క్రమమే, దాన్ని ఎవరు తొలగించలేరు. చట్టమే. చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికి ఒకటి. అలాగే మనకి భూమి మీద వినండి దయచేసి, మీరు కూడా వినండి బాగా వినండి. 2 చట్టాలకు మనం లోబడాలి. ఒకటి గవర్నమెంట్, ప్రభుత్వ చట్టం. రెండవది ఏంటి? దేవుని చిత్తం అనంటే దేవుని అది అంటే వాక్యం. ఈ రెండింటికే మనం లోబడాలి. ఇక సైతాన్ చట్టాలు, మానవ చట్టాలు, కుల చట్టాలు, మత చట్టాలు, ప్రాంతీయ చట్టాలు, రకరకాల ఆచారాలు, అలవాట్లు, అవన్నీ డోంట్ కేర్, లెక్క చేయదండి. ప్రభుత్వం ఏమంటుంది? నీవు క్రైస్తవుడు అని అనుకుంటే క్రైస్తవుడు అనే చెప్పు. తప్పేమని అంటుందా గవర్నమెంట్? నువ్వు క్రిస్టియన్ కనుక క్రిస్టియన్ అని చెప్పు. కానీ ఏం చేస్తున్నారు చాలామంది క్రైస్తవులు? ఒప్పుకోరు, చెప్పట్లా. అక్కడ క్రైస్తవుడికి విలువ పడిపోతుంది, దేవుని నామానికి అవమానం కలుగుతుంది. క్రిస్టియన్స్ అంటే ఎంత బలహీన. వారు నమ్ముకున్న దేవుణ్ణి అందరి ముందు ధైర్యంగా ఒప్పుకోలేని పిరికోళ్ళ, పనికిమాలినోళ్ళ, చేతకానోళ్ళ. కుత్బులాపూర్ నియోజకవర్గంలో కొన్ని లక్షల మంది ఉంటారు క్రైస్తవులు, కానీ రికార్డుల ప్రకారం 100లో ఉన్నారు. 100లో సిగ్గుచేటు
అలాగే ఇండియా ప్రకారంగా, రాష్ట్రాల ప్రకారంగా కూడా క్రైస్తవులు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏమో తక్కువ ఉన్నారు, సన్నప కింద నీరులాగానేమో ఎక్కడ మీటింగ్లు పెడితే లక్షల లక్షల మంది వెళ్ళిపోతారు. మరి వీళ్ళందరూ రికార్డు తిరిగితే క్రైస్తవులని ఉండదు. సిగ్గు కదా, సిగ్గు లేని వాళ్ళరా, మార్చుకోండి ఇప్పుడే. నేను క్రిస్టియన్ అని చెప్పాను. మళ్ళా ఇంకోటి దళిత క్రైస్తవుడు, ఎవడరు కదా దళిత కంటే ఏంటి అసలు? బైబిల్లో ఉందా దళిత క్రైస్తవుడని? ఎందుకు నిన్ను తగ్గించుకుంటావు? ఎందుకు చెడ్డ పేరు తెస్తావు? ఐ యామ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుడు అని గర్విస్తానని చెప్పు. ఎవరు నీకు హెల్ప్ చేయలేదు, నీ కులముని హెచ్చించలేదు. నువ్వు ఒకవేళ దళిత, మైనారిటీ అనక ఏదో అసలు సంబంధమైనటువంటి ఎవరిని ఎత్తితే నాకు మొదటి నుండి పౌరుషం. దేవుడు తెరిస్తే ఆకాశ ద్వారాలు తెరుస్తాడు. మనుషుడైతే ఇస్తాడు, దేవుడైతే కుమ్మరిస్తాడు. చెప్పండి, మనుషుడైతే ఇస్తాడు, దేవుడైతే కుమ్మరిస్తాడు. ఇక కొలవలేవిక. మరి కుమ్మరింపులో ఉంటావా? అటు ఇటు చూసి ఎవడిస్తాడని మీరు చూస్తావా? మీ అందరిని ఆశ్చర్యించును కాక. కనుక ఈ ఉజ్జీ అనే రాజు, ఈ ఉజ్జీ అనే రాజు చాలా మంచి వ్యక్తి. గర్వం వల్ల చెడిపోయి, అది కూడా ఆ గర్వం ఎవరి మీదంటే దైవజనుల మీద చూపించి కుష్ఠరోగి అది. అందుకని మనకు బైబిల్లో ఏం చెప్తుంటే 11వ అధ్యాయము 1 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ మిమ్మల్ని మీరు పరీక్షించుకుని ప్రభువు యొక్క శరీరంలో మీరు పాలు పొందండి. ఒకవేళ అయోగ్యంగా ఎవరైనా తీసుకుంటే, నేను చాలాసార్లు చెప్పాను, రిఫరెన్స్ మీరు చూసుకోండి. 11వ అధ్యాయం 1 కొరింథీలో ఎవరైనా ఒకరు అయోగ్యంగా తీసుకుంటే అక్కడ రాయబడింది, చాలామంది నిద్రించుతున్నారు, అనేకులు రోగులై ఉన్నారు. ఉందా లేదా? డౌట్ ఉందనుకుంటా, చదివినిపించు. కనుక ఉందా? ఆ లిస్ట్ ఉంది అక్కడ. మీరు ఎవరైనా అయోగ్యంగా తీసుకుంటే అక్కడ చాలామంది నిద్రించున్నారు, రోగులై ఉన్నారు, బలహీనలై ఉన్నారు అని అంటాడు. అంటే ప్రార్థనలో బలంగా ఉండలేరు, ఆత్మీయంగా బలంగా ఉండలేరు, ఉపవాసాలు ఉండలేరు. ఇదిగోండి, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండటం కూడా ఒక గొప్ప ఆశీర్వాదం. కన్నీ గడగడ ఒరుగుతూ దైవికంగా దేవునికి భయపడుతూ జీవించడం ఒక ఐశ్వర్యం. ఎవరిలోనైనా దేవుని భయం ఉంది అంటే అతను తొందరలోనే దీవించబడతాడు. ఒకసారి ఒక పాస్టర్ గారి గురించి పేరు చెప్పను కానీ, లక్షల మందికి సంఘ కాపరి అయినప్పుడు ఆయన ఎలా ఉండేవాడంటే, మొదట్లో స్లిప్పర్ చేసుకుని గడగడ వణుకు, మంచి ఉద్యోగం ఉంది అని వణుకుతూ ఉండు. అప్పుడు ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, అప్పుడే అనుకున్నాను నేను ఇతడు గొప్పవాడు అవుతాడు. భయం వణుకు. మనం పరిశీలన చేసుకుందాం, మనం కడుక్కుందాం, మనం ఏమండి, ఎవరైనా మనకి ఏదైనా కష్టం వచ్చినా ఎవరు రారండి. ఆ కష్టాన్ని ఆహ్వానించేది ఏదంటే అయోగ్యత. శ్రమ అయినా, బాధ అయినా, దరిద్రమైన, సైతానుడు అయినా, ఏదైనా మన మీదకు ఆధారంగా వచ్చే అయోగ్యంగా ఉన్నామా అవన్నీ మన మీదకి వచ్చి పడతాయి. అవి రాకుండా ఉండాలంటే జాగ్రత్త. చూడండి, బాక్టీరియాలు, పురుగు, పుట్ర ఇంట్లో చేరకుండా ఉండాలంటే ఇల్లుని ఏం చేద్దాం చెప్పండి? శుభ్రంగా, శుద్ధీకరంగా, చక్కగా కెమికల్స్ వేసి నీట్గా కడుగేసుకుంది. అలా లేవనుకోండి, ఏమవుతుంది చెప్పండి? పురుగు అంతా వచ్చేసి ఇల్లంతా శుభ్రంగా ఈగలు, దోమలు గలీజ్ అయిపోద్ది, దాంతో జబ్బులు వచ్చేస్తాయి. అలాగే అయోగ్యంగా ఎవరైనా మనం జీవిస్తూ ఆత్మీయ జీవితంలో విరిగి నలిగిన కడుగేసుకునే స్వభావం లేకుండా, శుద్ధీకరణ, పరిశుద్ధత లేకుండా, ప్రభువుకు లోబడకుండా విధేయంగా ఎవరైనా ఉంటే అది గర్వం అండి. అని ఉండదు. అయ్యా, నీకు దాగి నేను ఎక్కడ ఉండగలను, నన్ను క్షమించవా అని ఎవరికాండి దేవుని దగ్గర పశ్చాత్తాపడదామా? మరి అలా చేయకుండా స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయాడు. మళ్ళీ అతను పశ్చాత్తాపడే అవకాశం కూడా మరి ఉందో లేదో నాకు తెలియదు. కానీ అతను చనిపోయే వరకు కూడా ఆ కుష్ఠరోగంతోనే ఉండి మందిరానికి కూడా వెళ్ళకుండా అట్లనే చనిపోయాడు పాప. అంతమంది అలా వద్దు ఎవరు కూడా.
ఎవరు కూడా ఎటువంటి గర్వాన్ని మనం రానివద్దు దయచేసి. మనందరం ఒకరికొకరు తగ్గించుకుందాం. యేసుప్రభు అంతటోడే తన శిష్యుల పాదాలు మనం కూడా నేనే పట్టుకోండి, నేను మీ పాదాలు ధూళితో సమానంగా నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించాలనే ఇంత కఠోరంగా మీతో మాట్లాడుతూ దేవుని ఆత్మ ద్వారా ఈ మాటలు మీకు చెప్తున్నా. మీరెవరు గర్వించి చెడిపోదు. స్థిరపడి ఇంకా బలపడాలి, అభివృద్ధి చెందాలి. ఆమేన్. దేవుడు మీ అందరిని ఆశ్రయించును గాక.